10th క్లాస్ పిల్లలు ముఖ్యంగా మీకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. మీరు చాలా ప్రయత్నిస్తున్నారు మంచి మార్కులతో పాస్ అవ్వాలని. సరే. మీకు కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. కొన్ని విషయాలు చదవడము ఇబ్బందికరమై పక్కన పెట్టేసి ఉండొచ్చు. కానీ మనం మనసులో మనం పాస్ అవ్వాలి, మంచి మార్కులు తేవాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టాలి. మనం ఎప్పుడు కూడా ఏముందిలే ఇది మనం చదవలేకపోయాం కదా, మనం పాస్ అవుతామో లేదో, మనం అందరికంటే ముందు ఉండలేము కదా అని చెప్పి నిరుత్సాహం అనేది ఉండకూడదు. వేరే వాళ్ళతో మీరు మొదటగా కంపేర్ చేయడం మానేసేయండి. ముఖ్యంగా ఇప్పుడు మీకు ఒక మహత్తరమైన విషయం చెప్తాను. ప్రఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ అని ఒక అతను ఉండేవారు. అతను బాక్సింగ్ లో ఛాంపియన్షిప్ తీసుకున్నారు. ఒకసారి రెండు సార్లు కాదు, అనేక సార్లు అతను ప్రత్యర్థిని ఓడించారు. అలాంటి అతను కూడా ఒక మాట అనేవారు, స్కిల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, విల్ పవర్ ఈజ్ ఇంపార్టెంట్ అనేవారు. అంటే మనకు స్కిల్ అనేది మాత్రమే ఉంటే సరిపోదు, స్కిల్ కంటే కూడా ముఖ్యమైనది విల్ పవర్ అని ఉండేవారు. ఒకతను వచ్చి అడిగారు అతన్ని, అయ్యా స్కిల్ ఉంటేనే కదా మనిషి గెలిచేది, మరి విల్ ఉంటే అది ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నారు మీరు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, స్కిల్ ఉంటే మనిషి గెలుస్తాడు, ఒకవేళ ఆ స్కిల్ ఓడిపోతే, అంటే స్కిల్ ప్రత్యర్థి మమ్మల్ని ఓడిచ్చేసి మనం కింద పడిపోతే స్కిల్ ఓడిపోయినట్టే, అప్పుడు మనకు విల్ పవరు లేచి మళ్ళా గెలవమని చెప్తుంది. అంటే మనము స్కిల్ పలుచబడినప్పుడు, మనం చేసే ప్రయత్నము సన్నగారినప్పుడు మనకు విల్ పవర్ అనేది మనకు తట్టి లేపుతుంది. అది స్కిల్ కంటే ముఖ్యము అంటారు. కాబట్టి మీరు చదువుతున్నారు, చదవండి. నేను చదవగలను, నేను పాస్ అవుతాను, నేను మంచి మార్కులు తెచ్చుకుంటాను అని మీ మనస్సులో గనుక ఉంటే ఏదో రకంగా మీరు ముందుకెళ్తారు. మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఒక పిల్లవాడు గతంలో ఒక పాఠశాలలో పనిచేసేటప్పుడు ఒక మాట అనేవాడు, ఏరా నువ్వు సరిగా చదవడం లేదంటే, సార్ నేను ఆటో వేసుకుంటాను సార్ అనేవాడు. అంటే వాడు కమిట్ అయిపోయాడు, నేను పాస్ కాకపోయినా కూడా పర్లేదు అనుకున్నాడు. అటువంటి పాస్ అవుతాడా? ఒకవేళ పాస్ అయ్యే సందర్భం కూడా ఉన్నా కూడా అతను కళ్ళు మూసుకొని పక్క నుంచి వెళ్ళిపోతాడు, కానీ పాస్ అవ్వాలనే ఉద్దేశం అని అతనికి లేదు. అంటే ఆల్టర్నేట్ అతను చూసేసుకున్నాడు. అలా ఆల్టర్నేట్ అనేది జోలికి వెళ్ళకండి. మంచి మార్కులతో మీరు పాస్ అవ్వాలనేది దృఢ సంకల్పంతో మీరు ప్రయత్నించండి. ప్రయత్నిస్తే పాస్ అవుతారు. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు.